హాయ్ అండి. ఈరోజు నేను గోంగూర నిలవ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. ఛానల్లో చూడండి. ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. గోంగూరలోని సి విటమిన్ ఎక్కువ ఉంటుంది, పులుపు ఉంటుంది. కాబట్టి ఈ గోంగూర ఎర్ర గోంగూర చాలా బాగుంటుందండి పచ్చళ్ళకి. ఓకేనా? ఈ గోంగూరని నేను నిలవ పచ్చడి పెడతాను. అయితే కొంచెం గోంగూర తీసి చికెన్ పచ్చడి పెడతాను. గోంగూర చికెన్ నిలవ పచ్చడి పెడతాను. సగం గోంగూర మామూలుగా నిలవ పచ్చడి పెడతాను. పక్కా కొలతలతో మీరు కూడా చేసుకోండి. నేను ఎలా అయితే పెట్టానో యాస్టేజ్గా చూసి ఛానల్లో అప్లోడ్ చేస్తాను. వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఇది పెద్ద సైజు కట్టలండి, 2 కట్టలు గోంగూర. ఇది నేను ఇప్పుడు దీన్ని శుభ్రంగా ఒలిసేసి ఇలాగా ఆకులంతా ఒలిసేసి నీట్గా కడిగేసి 2-3 సార్లు, ఇసుక ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ సార్లు వాటర్ ఎక్కువ వేసి కడిగేసి ఆరబెట్టిన తర్వాత మీకు ఏ స్టేజ్లో ఆయిల్లో వేపాలి అన్నీ కూడా చూపిస్తాను. ఫుల్ వీడియో ఛానల్లో ఉంది, చూడండి. ఓకేనా? గోంగూర నిలవ పచ్చడి తర్వాత ఇదే కూడా ఫ్రాన్స్ వేసి కూడా గోంగూర ఫ్రాన్స్ నిలవ పచ్చడి కూడా ఎలా పెట్టాలి అన్నీ కూడా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఓకేనా? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.